సండే స్టార్ నటించిన మూవీ ట్రైలర్ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఎవరి సండే స్టార్ అంటే మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, సండే స్పెషల్ స్టార్ అండి. సో ఆ సండే స్పెషల్ స్టార్ ఎవరో ఏంటి అనే వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మరి సండే స్పెషల్ స్టార్ అనేది నేను అన్నది కాదు, డైరెక్ట్గా టీం వాళ్ళే, అంటే ఆ మూవీ టీం వాళ్ళే వాళ్ళ పోస్టర్స్ మీద అలాగే ట్రైలర్స్ అవన్నీ రిలీజ్ చేసినప్పుడు ఆ ఫొటోస్ మీద అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరా సండే స్పెషల్ స్టార్ అంటే మాత్రం గొర్రె అండి. సో గొర్రె పురాణం మూవీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇందులో నటించింది అయితే మాత్రం మన సుహాస్ గారు ఉన్నారు, అలాగే చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. మెయిన్లీ ఏంటి అంటే మాత్రం ఒక గొర్రె పెట్టిన గొడవ మామూలుగా లేదు. ఒకవైపు ఏమో ముస్లిమ్స్ వాళ్ళది అని, ఇంకొక వైపు హిందూస్ వాళ్ళది అని, ఇంకొక వైపు ఏమో క్రిస్టియన్స్ గొర్రె అంటే యేసు అనే టైప్లో చూపిస్తూ ఉన్నారు, ఒక పాస్టర్ టైప్లో మాట్లాడుతున్నట్టయితే మాత్రం. సో వీళ్ళందరి మధ్య చిచ్చుపెట్టిన గొర్రెకి అలాగే మన సుహాస్ గారికి లింక్ ఏంటి అనేది ఒకవైపు, అలాగే మూవీలో మెయిన్ పాయింట్ అంతా కూడా గొర్రె ద్వారా రివీల్ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే సుహాస్ గారు మెయిన్లీ ఆ గొర్రె ద్వారా మొత్తం అంతా రివీల్ చేసే ప్లాన్ వేసారు అని అర్థమవుతూ ఉంది. మరి ఎమోషనల్గా ఉండేలాగా ఆ పాపతో సుహాస్ గారి క్యారెక్టర్ ఉండబోతుంది. అలాగే ఒక మనిషిని మర్డర్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉందన్నమాట సుహాస్ గారు. మరి అలా ఎందుకు చేయవలసి వచ్చింది ఏంటి అనేది మనకు స్టోరీ చూస్తే కానీ అర్థం కాదు, మూవీ చూస్తే కానీ. ఇంకొక వైపు ఏమో మరి పోలీసులు వెంటబడి మరి మన సుహాస్ గారిని పట్టుకుంటున్నారు, అలాగే సుహాస్ గారు గొర్రె పిల్లని పట్టుకుంటున్నారు, గొర్రెని జైల్లో పెట్టారు, అది కూడా కేసు వేసి మరి. అలాగే జైల్లో ఉండగానే మన సుహాస్ గారు ఎందుకు వెరైటీగా బిహేవ్ చేస్తూ థింక్ చేస్తూ ఉన్నారనేది కూడా చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కోర్టులో మనం వాటిని చంపుకు తినేస్తాము, అవి మనల్ని చంపితే ఆత్మరక్షణ కాదా అనే టైప్లో అయితే చెప్తూ ఉన్నారనమాట. మరి అసలు ఏం జరిగింది ఏంటి, గొర్రె పురాణం ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ మెయిన్ లింక్ అయితే మాత్రం గొర్రె ద్వారా టోటల్గా అయితే బయటకు వచ్చేలా ఉంది కథంతా మాత్రం. సో చూద్దాము, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అర్థమవుతూ ఉంది. అలాగే గొర్రెలు మాట్లాడుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉన్నట్టయితే పెట్టారు. సో మరి అది ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోవాల్సిందే. అలాగే మెయిన్లీ ఏంటి అంటే మాత్రం మన సుహాస్ గారు న్యాచురల్ యాక్టింగ్ తెలిసిందే కదా, క్యారెక్టర్కి మాత్రం ప్రాణం పోస్తారు ఆయన. మరి ఈ మూవీలో కూడా అలాగే క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తూ ఉంది, చాలానే కష్టపడ్డారని అర్థమవుతుంది. మరి అది ఏంటి, ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేసి చూద్దాం. అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. సో ఇది నా ట్రైలర్ రివ్యూ. మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఆ ట్రైలర్ చూశాక మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.